ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడు సహాయంతో బేటు ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగిల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేమిటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్పులు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈజ్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా, మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. సైంటిఫిక్గా అన్నీ ప్రూవ్ కావు. కాబట్టి ఈ యొక్క నరఘోష అనేటటువంటిది మనకి హీరో సుమన్ గారిని మనం తీసుకున్నప్పుడు ఆయన చాలా మేధావి, చాలా మంచివారు. మరి నేను ఒక మహోగ్ర తారగా ఎదిగిపోతున్న రోజుల్లో నా పైన చేతబడి చేయించారు అని చెప్పి ఆయన తన సొంత ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. అటువంటి మహామేధావి చెప్పినటువంటి ఆయన యొక్క మన ఇంటర్వ్యూని మనం కొట్టి పారేయలేం. మరి దీని అంతటికీ ఏమిటి అంటే నరఘోష, నరదృష్టి. వీళ్ళు ఎక్కడుంటారా నాయన అంటే మన బంధువుల్లో, మన మిత్రుల్లో, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళే కాంపిటీటర్స్గా, రైవల్స్గా తీసుకుంటారు, దిష్టి పెడతారు అని ఉంటుంది. దీన్ని అదునుగా తీసుకొని పూనకాలు వచ్చేవాళ్ళు, అంజనం వేస్తామనేటటువంటి వాళ్ళు, పురోహితులు, మంత్రగాళ్ళు, ఇలా కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కళ, కపట మంత్రగాళ్ళంతా కూడా ఏమని చెప్తారంటే మీ బంధువుల్లోనే ఉన్నారు, మేము పేర్లు చెప్పాం, ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు. సో బంధువుల మధ్య గొడవ పెట్టడం, ఇవన్నీ కూడా పేర్లు చెప్పడం వల్ల, వెల్లడించడం వల్ల
ఇవన్నీ పక్కన పెడితే నరదృష్టి అనేటటువంటి వినాయకుల వారి యొక్క ఫోటోలు వస్తున్నాయి, అందరూ ఇంటి ముందు తట్టుకుంటారు. మరి మన గురువుగారు అయినటువంటి శ్రీమాన్ నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మరి శ్రీ వైష్ణవులై మరి సాక్షాత్తు మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారికి బంధువులై వారు కూడా ఈ యొక్క నరఘోష నరదృష్టి వల్ల మనందరం కూడా మనం దాని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి వారి యొక్క వీడియోల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు ఒక మనిషి ఒక కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో నలుగురు దాయాదులు పెరుగుతారు. ఒక వ్యక్తి తన సొంత ఆలోచనల వల్ల కానీ, తన సొంత ప్రతిభతో కానీ, తన కష్టంతో కానీ ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత ఏం జరుగుతుందండి? అరే మా పెదనాన్న కొడుకు ఎదిగాడు, నేను ఇలాగే ఉండిపోయానని చెప్పి ఎదగినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక క్రూర దృష్టితో చూస్తారు. ఆ దృష్టి ఏమవుతుందంటే నరఘోషగా నరుని యొక్క దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటటువంటి సామెత ఊరికినే రాదు కదా, నిప్పులేందే పొగ రాదు కదా. మరి ఈ విధంగా ఇటువంటి టాపిక్స్లో దిట్టయినటువంటి మరి మన చంద్రమౌళి, మన దత్తాత్రేయుడు, దత్తుడు, వీళ్ళందరూ కూడా ఛానల్ ఓనర్స్ అనమాట. ఈ టాపిక్కే చెప్పండి గురువుగారు అంటారు. కాబట్టి మేము సైన్స్ ప్రొఫెసర్లను అయినా మరి ఆధ్యాత్మికవేత్తలమైనా ఎటువంటి ఎంకరేజ్ చేయకూడదైనా అన్నా సరే కూడా ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పండి గురుగారు, మిగతా పంతులు గారులు చెప్తున్నారు అని చెప్తారు. సహజం ఇది. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. కలకత్తా నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్సో లేకపోతే భువనేశ్వర్ నుంచి వస్తూ ఉంటాయి. మేము అస్తమానం కలకత్తా మా గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను, అలాగే రిప్రజెంటేటివ్ గురువుని నేను. మరి వస్తున్నప్పుడు మా గురుగారి దగ్గర పసి వయసు నుంచి మేము పెరిగాం. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక సంఘటన నేను అబ్జర్వ్ చేశాను. కలకత్తా నుంచి హైదరాబాద్ రావడానికి 36 గంటలు పడుతుంది. అక్కడ మనం హైదరాబాద్లో విపిన్ అని మా యొక్క శిష్యుడు ఒకడు ఎక్కాడు, పద్మ అని వాళ్ళ ఆవిడ. ఎక్కి గురుగారు మనందరం కూడా ట్రైన్ ఎక్కామండి అని ఎక్కాం. ఎక్కితే ఎన్ని గంటలకండి? 3:30 గంటలకు మధ్యాహ్నం. వీళ్ళు పార్సిల్ చేసుకున్నారండి ఫుడ్ కోసం. సరే 7 అయింది, బండి వెళ్తుంది. వాళ్ళు 36 గంటల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేదు. మరి వీళ్ళు హైదరాబాద్లో ఎక్కినటువంటి వీళ్ళు సాయంత్రం వేడేసరికి తినాలి కదా. ఒక ప్యాకెట్ విప్పారు, గుమ్మని మంచి బ్రహ్మాండమైనటువంటి స్మెల్ వస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఆ వాసన సువాసనలు వచ్చేసరికి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 36 గంటల నుంచి తిండి లేనటువంటి వాళ్ళంతా ఒక్కసారి ఆ వైపు చూశారు. చూసేసరికి ఆ బిర్యానీ చూసి వీళ్ళు మాకు లేనిది వీళ్ళకు ఉంది కదా అనేటటువంటిది వస్తుంది కదా పాపం. మరి వీళ్ళు తిన్నారు. మర్నాడు వీళ్ళందరికీ కూడా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత, బాంబే వెళ్ళిన తర్వాత మనకి వెస్ట్ అంధేరిలో మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరి 3:30 దాకా అస్వస్థత లేరు, వీళ్ళు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇండైజెషన్ వచ్చింది, ఎందుకు అరగలేదు, ఇవన్నీ కూడా నరదృష్టి యొక్క లక్షణాలు. అదేవిధంగా నేను ఇస్కాన్ మా గురువుగారు అయినటువంటి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి డైరెక్ట్ శిష్యుడైనటువంటి ఆనందమయ ప్రభు ఒక 5 నెలలు అయింది ఆయన కీర్తి శిష్యులై. వారు చుగ్ అనేటటువంటి వ్యక్తిని కలవమని చెప్పి నేను స్టూడెంట్ ఏజ్లో ఆయన బాంబేలో ఉన్నటువంటి జుహూ బీచ్లో మరి ఇస్కాన్ ఆశ్రమానికి పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర బీచ్ అక్కడ ఉంటుంది. ఆ బీచ్ దగ్గర ఒక పురోహితుడు ఏం చేస్తున్నాడంటే, ఒక లైన్ ఉన్నారు, ఒక 15 మందో 10 మందో నుంచొని ఉన్నారు. అందరికీ దిష్టి తీస్తున్నాడు, కొబ్బరికాయ వీను ఇసుకలో ఇలా తవ్వుతూ కప్పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు రా బాబు వీనా అని దగ్గరికి వెళ్ళి చూశాను నేను. అప్పుడు దాకా బాగున్నటువంటి నేను మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం వెస్ట్ అంధేరిలో ఉంది, ఘట్కాపర్లో ఉంది, అంబోలీలో ఉంది, బాంబేలో. అక్కడికి వెళ్ళేసరికి నాకు జ్వరం వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే మరి ప్రాక్టికల్గా నరఘోష యొక్క ఎఫెక్ట్స్, నరదృష్టి యొక్క ఎఫెక్ట్స్. కాబట్టి మీరంతా కూడా జీవితంలో ఆనెస్ట్గా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా దాటాలి. ఇటువంటి నరఘోష నరదృష్టుల వల్ల మనకి 12 రాశుల వారిపైన ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, వారి జాతకాలని ఏ విధంగా మరి
రెట్రోగ్రేడ్ వెనక్కి చేస్తుంది. రెట్రో అని మనం చూస్తుంటాం కదా, వెనక్కి తీసుకెళ్తుంది లైఫ్లో. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మరి గిరజాల జుట్టు ఉన్నటువంటి మా వేణు కూడా మరి బ్రహ్మాండంగా జుట్టుతో మెసమెసలాడిపోతూ మహేష్ బాబుకు ధీటుగా ఒక హీరోలాగా జుట్టు ఉంటుంది. మనం చూసాం గిరజాల జుట్టుతో ఉన్నటువంటి వాళ్ళు. నరఘోష తగిలినటువంటి ఒక ఆమెను నేను చూశాను. ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. ఏమ్మా క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, టెస్ట్ చేయించావా అని అడిగాను. చేయించాం గురుగారు, క్యాన్సర్ సెల్స్ ఏం లేవండి అన్నారు. ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయంలో కూడా మనిషి బాగా సంపాదించినటువంటి వాళ్ళు అప్పుల పాలు అయిపోవడం, ఇల్లులు తాకట్టు పెట్టేయడాలు, అమ్మేసుకోవడాలు, ఒక సైట్లు, ఒక బిల్డింగ్లు, ఒక ఫ్లాట్లు, అలాగే బంగారాలు తాకట్టు పెట్టేసుకోవడాలు, ఇతరులందరికీ కూడా సురిటీ సంతకాలు పెట్టేసేయడాలు, స్టూడెంట్ బాగా చదువుతున్నాడండి అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా వాడు పర్సంటేజ్ తగ్గిపోవడాలు, ఫెయిల్ అయిపోవడాలు. మరి ఐఐటీస్లో చేరినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తర్వాత బ్యాక్లాగ్స్, వాళ్ళకి ఒక అవసరమా అసలు బ్యాక్లాగ్స్ ఉండి చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఫెయిల్ అయిపోవడాలు. ఇవన్నీ కూడా మనకి నరదృష్టికి, నరఘోషకి ఇవన్నీ ఉదాహరణలు. మన ప్రముఖ నిర్మాత అయినటువంటి సుబ్బరామరెడ్డి గారిని చూసుకోండి. టి సుబ్బరామరెడ్డి గారు బ్రహ్మాండంగా సంపాదించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్లో డ్యామ్స్ కట్టారు, బ్రహ్మాండంగా గాయత్రి కన్స్ట్రక్షన్స్ చేశారు వైజాగ్లో. మరి అత్యున్నతమైనటువంటి శివభక్తుడిగా, అపర రావణాసురుడికి ధీటుగా కలియుగ శివభక్తుడిగా ఆయనకు ఒక పేరు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఉంటుంటారు. మరి అటువంటి వ్యక్తి గురించి వీళ్ళు చాలా దారుణంగా అప్పుల పాలైపోయారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో చెప్తున్నప్పుడు నా హృదయం పగిలిపోయింది. సుబ్బరామరెడ్డి గారి గురించా వీళ్ళు చెప్పేది? వాళ్ళ తోడలు, వాళ్ళ వియ్యంకుడు జీవిక రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఉండగా ఈయన ఎందుకు అవుతారు అన్న తర్వాత ఒక 5 నెలలు 6 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా బ్యాంక్స్ అన్నీ కూడా, రిజర్వ్ బ్యాంకులు అన్నీ కూడా, అవన్నీ కూడా ఆయన ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా వేల కోట్ల రూపాయలు రద్దు చేసి పడేసింది. తర్వాత కట్టుకుంటారు, అవన్నీ వేరే విషయాలు. అంటే ఇవన్నీ నరఘోషకి సంబంధించినటువంటి. మహాశివభక్తుడు, అపర రావణుడు, అపర శివభక్తుడు. అంటే రావణుడు అంటే చెడ్డ క్యారెక్టర్లు మా సుబ్బరామరెడ్డి గారిలో లేవు. ఆయన చాలా దయామయుడు, అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్. ఆర్టిస్టులు వెళ్ళి ఆయన సుబ్బరామరెడ్డి గారిని పొగడగానే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్స్ ఇచ్చినటువంటి మహా ధీమంతుడు ఆయన, ధైర్యవంతుడు. దానం చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఇదంతా కూడా నరఘోష యొక్క సింబల్స్. ఇక 12 రాశుల వారిపైన ఒక్కొక్క రాశి వారిగా వాటి యొక్క ప్రభావం ఎలా చూపిస్తుందో మనం చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి షష్టమ స్థితిగతుడైనటువంటి శని మరి శత్రువులపై విజయం ఇవన్నీ కూడా చేస్తారు. అయితే మనకి శత్రువులు ఎందుకు వస్తారండి? ఏదో నరఘోష, నరదృష్టి ఎఫెక్ట్. అందువలన కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే తిట్టాలనిపిస్తుంది. పంచమంలో ఉన్నటువంటి ఏ రాహుగ్రహం దీనికి ప్రభావం. కాబట్టి పిల్లలు కూడా మనకి చక్కగా మంచిగా మీరు చూసుకున్నప్పటికీ కూడా బాగా చదవండిరా బాబు అంటే వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది, చదవరు. ఇది కూడా నరదృష్టి, నరఘోష యొక్క ఎఫెక్ట్. ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురువు గ్రహము మనకి జూన్ 2, 2026 సంవత్సరం నుంచి మనకి రాజ్యస్థితిగతుడవుతున్నాడు. కేంద్రంలో బ్రహ్మాండమైనటువంటి బలంతో వస్తున్నాడు. అందువలన ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా వృత్తిలో చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అటువంటి వారు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటండి అంటే నరదృష్టి, నరఘోష. పనులు మనం ఎంత ఇదిగా చేస్తున్నప్పటికీ కూడా మనకి గుర్తింపు అనేటటువంటిది తక్కువగా వస్తుంది. ఒక టీం వర్క్ మనం చేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా ఆ టీముకి పేరు రాకుండా వేరే టీముకి పేరు రావడం, ఇవన్నీ కూడా నరదృష్టి యొక్క మరి లక్షణాలు. కాబట్టి వీళ్ళకేంటండి బాబు, వీళ్ళకి అందరి దగ్గర చాలా బాగుంది, డబ్బులు బాగున్నాయి, మంచి మంచి బ్లాక్ డ్రెస్లు వేసుకొస్తున్నారు,
నాగార్జునలాగా ఉన్నారు, తెల్లగా బుర్రగా ఎర్రగా బుర్రపాల ముల్లోళ్ళ ఉన్నారు అనుకుంటా ఉంటారు. మనకి నరఘోష నరదృష్టి ఎఫెక్ట్ల వల్ల వీళ్ళకి రావాల్సినటువంటి ఫలితాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి తులారాశి వారికి గత సంవత్సరం కంటే కూడా మనకు బాగుంది అని చెప్పాలి. ఈ తులారాశి వారందరూ కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పాపం. చిన్న చిన్న ఉద్యోగాలైనా పాపం సాఫ్ట్వేర్లో కానీ ఇతర ఫీల్డ్స్లో కానీ ఉద్యోగాలు నష్టపోవడం అనేటటువంటిది జరిగింది. వీళ్ళు బాగా చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది, జనాభా ఎక్కువైపోయారు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దీనివల్ల మనకే ఎందుకు ఎఫెక్ట్ పడాలి అంటే నరఘోష నరదృష్టి యొక్క ఎఫెక్ట్లు అనమాట. మనం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే పాపం మనం తప్పు చేయకపోయినప్పటికీ కూడా మనకి ఏమిట్రా అంటే మన తల్లిదండ్రులు చేసినటువంటివి వాళ్ళ తెలివి తక్కువ పనుల వల్ల మన ఆస్తులన్నీ కూడా వేరే కపటగాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోవడము, మనం కోర్టుల చుట్టూ వాటిని పోరాడపడము, లాయర్లు మేపడము ఇలా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సినీ రంగం మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క నరఘోష గ్లామర్ ఫీల్డ్ కదా, గ్లామర్ ఫీల్డ్. అందువల్ల వీళ్ళకి ఏంటంటే టీవీ వాళ్ళు సినిమా వాళ్ళు పార్టీలు బాగా చేసుకుంటారు, డబ్బులు బాగా వస్తూ ఉంటాయి, నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఆ విధంగా వీళ్ళందరూ ఉంటారనుకుంటారు. కానీ పాపం వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇదంతా కూడా నరఘోష నరదృష్టి ఎఫెక్ట్లు. కాబట్టి మనకి తులారాశి వారు అందరూ కూడా విద్యార్థులను తీసుకున్నప్పుడు భాగ్యంలో ఉన్నటువంటి గురుడు బ్రహ్మాండంగా చదువుతారు. మరి కేంద్రంలోకి వచ్చిన తర్వాత చక్కగా చదువుల్లో రాణిస్తారు. మన వృత్తుల్లో కూడా మంచి బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఇంకా చాలా ముందుకెళ్లాల్సినటువంటి వాళ్ళు కాస్త ఈ నరఘోష నర ఎఫెక్ట్ల వల్ల మనకి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మన ఎఫెక్టు మన భూము ఇవన్నీ కూడా ఆ విధంగా షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనం బ్యాడ్ హ్యాబిట్స్కి లోనైపోయి వీటి వల్ల మనం పాడైపోయేటటువంటి విధానంలో వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని అధిగమిస్తారన్నమాట. అందువలన వీళ్ళు చక్కగా వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులను మనం చూసుకున్నప్పుడు వీళ్ళకి ఎంతో పెద్ద పదవులు రావాలండి. కానీ వాళ్ళ ఆశించినటువంటి మినిస్టర్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు అనుకోండి, ఎంపీల పదవులు అనుకోండి, ఇలాంటివి రాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యత ఉండేటటువంటి పోస్టుల్లో కాకుండా మరి అప్రాధాన్యమైనటువంటి లూప్ లైన్లో ఉన్నటువంటి పోస్టుల్లోకి లేదా ఆ పార్టీ అధ్యక్షులుగానో లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగానో ఇలా పరిమితం అవడం అంతా కూడా ఈ యొక్క నరదృష్టి నరఘోష యొక్క ఎఫెక్ట్స్ అన్నమాట. కాబట్టి ఈ రాశుల వారందరూ కూడా మనం ఏం చేయాలండి అని అంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంచమంలో ఉన్నటువంటి ఈ రాహు చతుర్థంలోకి 5 డిసెంబర్ 2026 సంవత్సరంలో వస్తారు. మానసికంగా వీళ్ళంతా కూడా కృంగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి తులారాశి వారు ఎవరైతే ప్రేమల్లో నిమగ్నమయ్యారో మరి వాళ్ళ ప్రేమలంతా కూడా వాళ్ళ ప్రేమికులు మమ్మల్ని గుర్తించట్లేదండి, మేము ఎంత లవ్ చేసినా సరే 1 సైడెడ్ లవ్లు అయిపోతున్నాయి, మరి 2 సైడెడ్ అవ్వట్లేదండి అని చాలా బాధల్లో ఉంటూ ఈ అమ్మాయిలు నమ్ముకునే కంటే మందుబాటులు నమ్ముకోవడం బెస్ట్ అనేటటువంటి ఈ యొక్క నిర్ణయానికి వచ్చేస్తారు. కాబట్టి ఈ యొక్క రాశివారి తులారాశి వారికి అందరికీ కూడా మరి డిప్రెషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. లాభంలో కేతు ఉన్నాడు మీకు. ఎంఎన్సీలు ఫారిన్ అమ్మాయిలు వస్తారు, జర్మన్ అమ్మాయిలు, స్పానిష్ అమ్మాయిలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు మిమ్మల్ని. అందువలన లవ్లో డిప్రెషన్కి అయితే మందుబాటులు పట్టుకోమని ఎవరు చెప్పారు? కాబట్టి ఈ రాశి వారందరూ కూడా పులకరింతలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త ప్రేమికులు వస్తూ పాత ప్రేమికులు పోతూ ఉంటాయి. అనేక రకాలుగా మనకి లాభాలే తప్ప నష్టాలు ఉండవు. అని ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఈ నరఘోష అనేటటువంటి ఒక వ్యవస్థ మీ మీద పనిచేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి పరిహారాలు కొన్ని చేసుకోవాలి. సింపుల్ పరిహారాలే కదా, డబ్బులు లేని పరిహారాలు. ఈ తులారాశి వారికి మనకి రాహు బాగుండలేదు, మీరు మోనార్క్లు అయిపోతారు, నేనే రాజు నేనే మంత్రి అని. అలా అన్నప్పుడు
మరి వాళ్ళకు కూడా అమ్మాయిలకు కూడా ఈగోలు ఉంటాయి. అందువలన వాళ్ళంతా కూడా పారిపోవడానికి అసలే ఎస్కేపిస్టులుగా ఉండేటటువంటి కలియుగం ఇది. ఈ కలియుగం కామయుగం. రకరకాల కోరికలు. నేను నెంబర్ 1 అవ్వాలని ఒకళ్ళు, నేను వ్యాపారాల్లో సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఒకళ్ళు, పేరు ప్రతిష్టలని ఒకళ్ళు, ఇలా రకరకాల ఎవరి గోల్స్ వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అందరూ కూడా చంద్రగుప్త మౌర్య అలాగా అవ్వాలని చూస్తూ ఉంటారు. కాబట్టి పరిహారాలు ఏంటంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చేసుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దేవతావృక్షమైనటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ జపం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. అయితే రావి చెట్టుకి నీళ్లు పోయాలి మనం, కానీ మనం ఏం చేస్తాం, స్పూన్ నీళ్లు పోస్తాం అంతే. ఇప్పుడు నీళ్ళు పోయమన్నాడుగా సిద్ధాంత్ గారు, స్పూన్ పోస్తే చాలు అన్నట్టు స్పూన్ పోస్తారు. రావి చెంబుల్లో నార్త్ ఇండియన్ అమ్మాయిలు చూడండి, వాళ్ళంతా ముసుగులు వేసుకుని వచ్చి చిన్న చెంబులు తీసుకుని ఓం నమః శివాయ అంటూ రావి చెట్టుకు వేసుకుంటారు. ఈ రావి చెట్టు ఏంటండి అంటే లింగ రూపం, అది పరమేశ్వరుని యొక్క స్వరూపం. కాబట్టి పుష్కలంగా 2-3 బకెట్లు నీళ్ళు పోసి ప్రదక్షిణాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.